వైఎస్ జగన్ పై టీడీపీ నేతలు వికృత పోస్టులు పెడుతున్నారు. వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలోని ఫర్నిచర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తోంది. సీఎంగా ఉన్నప్పుడు అధికారులు ఏర్పాటు చేసిన ఫర్నిచర్ వివరాలను క్యాంపు కార్యాలయం ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వ జీవోల ప్రకారం ఈ వస్తువులకు ఉన్న రేట్లను అనుసరించి ఖరీదు కట్టాలని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో భూముల ధరలపై రిజిస్ట్రేషన్ శాఖ అధ్యయనం చేస్తోంది. మార్కెట్ విలువ పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భూముల సవరణ మార్గదర్శకాలు 1998 నిబంధనల ప్రకారం భూములకు కొత్త విలువలు ఖరారు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. సెంట్రల్ వాల్యుయేషన్ అడ్వైజరీ కమిటీ సూచనల ప్రకారం భూముల విలువ ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. జిల్లా స్థాయిలో కలెక్టర్ భూముల విలువ పెంపుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వనుంది అడ్వైజరీ కమిటీ. జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడులతో కేంద్రం అప్రమత్తమైంది. జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ను ఉగ్రవాద దుర్భేద్యంగా మార్చడం ఈ భేటీలో చర్చించనున్నారు. లోక్సభ స్పీకర్పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. బీజేపీ సభ్యుడికి అవకాశం దక్కుతుందని జేడీయూ వెల్లడించింది. మరోసారి స్పీకర్ రేసులో ఓం బిర్లా ఉన్నారు. లోక్సభలో మెజారిటీ లేకపోవడంతో ఆమోదయోగ్యమైన వ్యక్తి కోసం అన్వేషిస్తోంది బీజేపీ. పీఎం కిసాన్ పథకం 17వ విడత నిధులు విడుదలకు తేదీ ఖరారైంది. జూన్ 18న 2000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి పర్యటనలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 లక్షల కోట్లకు పైగా నిధులను అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా అందించనున్నట్లుగా కేంద్రం చెప్పింది. దేశవ్యాప్తంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పేపర్ 1 పరీక్ష ముగిసింది. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పేపర్ 1 పరీక్ష నిర్వహించారు. ఇక మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు పేపర్ 2 ఎగ్జామ్ జరగనుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లన్నీ నిండి 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో వేచి ఉన్నారు భక్తులు. దీంతో సర్వదర్శనానికి ఏకంగా 30 గంటల సమయం పడుతోంది. నందకం గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉండడంతో వారికి సౌకర్యాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఏపీ మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరించారు. సెక్రటరియట్లో ఆయన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మంత్రి నారాయణకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఐఏఎస్ అధికారుల బదిలీలకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. కొందరు అధికారులపై రాజకీయ రంగు పులిమి బదిలీ చేయాలనే యోచనలో ఉన్నారు. ఇది ఐఏఎస్ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏ ప్రభుత్వంలో ఇలా లేదంటూ చర్చ జరుగుతోంది. రాజకీయ ముద్ర వేయడం సమంజసం కాదంటున్నారు ఐఏఎస్లు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం శ్రీధర్ గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కుటుంబాలను టార్గెట్ చేశారు టీడీపీ కార్యకర్తలు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేసిన ముగ్గురిపై దాడులు చేశారు. మా ప్రభుత్వం వచ్చింది, మిమ్మల్ని చంపేసినా అడిగే దిక్కు లేదంటూ బెదిరింపులకు దిగారు. అంతేకాదు రాజీవ్ నగర్కు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త గొడ్డేటి శ్రీనివాసరావు ఇంటిపై కోడిగుడ్లు విసురుతూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో కక్ష సాధింపు ఘటనలు మితిమీరిపోతున్నాయి. చక్రాయపేటలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ హర్షద్ బాషా ఇంటిపై అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అయితే హర్షద్ బాషా తలుపులు వేయడంతో ఇంటికి పెట్రోల్ పోసి నిప్పిపెట్టే ప్రయత్నం చేశారు. సమయానికి హర్షద్ సమీప బంధువులు స్పందించి మంటలను ఆర్పివేశారు. అనకాపల్లి జిల్లా టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. గండి బాబ్జీ, బండారు సత్యనారాయణ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బండారు సత్యనారాయణ మూర్తికి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా గండి బాబ్జీ మాట్లాడుతున్నారు. బాబ్జీ వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా బండారు తనయుడు బండారు అప్పలనాయుడు కౌంటర్ ఇచ్చాడు. పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఎలా మెలగాలో తనకు తెలుసునని, గత్యంతరం లేక వేరే పార్టీల నుంచి వచ్చిన వారి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు ఆయన. విజయవాడ బుడమేరు వంతెన వద్ద చిరు వ్యాపారులపై టౌన్ ప్లానింగ్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. వంతెన దగ్గర 20 ఏళ్లుగా ఉన్న దుకాణాలను తొలగించేందుకు అర్ధరాత్రి హంగామా సృష్టించారు. షాపులకు కరెంట్ కట్ చేసి జేసీబీలతో తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకున్న దుకాణదారులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద నీరు వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 8622 క్యూసెక్లు, అవుట్ఫ్లో ఖాళీగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నిల్వ 215.8070 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుతం 35 టీఎంసీలుగా ఉంది.
విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు బీజేపీ నేత ఎంపీ లక్ష్మణ్. కాళేశ్వరంతో పాటు విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై చర్యలు తీసుకోకుండా సీఎం రేవంత్ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు లక్ష్మణ్. తెలంగాణలో టెట్ పాస్ అయిన వారికి గుడ్ న్యూస్ అందించింది విద్యాశాఖ. టెట్ పాస్ అయిన వారు ఏసీకి ఉచితంగా దరఖాస్తు చేసుకునే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం అధికారిక వెబ్సైట్లో మార్పులు చేసింది. టెట్ దరఖాస్తు ఫీజు తగ్గించే అవకాశం లేనందున డిఎస్సికి ఫ్రీగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేట మండలం గుర్రాల చెరువు గ్రామంలో చిన్న కొర్రాజులు స్వామి జాతర ఘనంగా నిర్వహించారు. కాకతీయ కొండలపై గుహలో కొలువై ఉన్న గిరిజన దేవుడు కొర్రాజుల స్వామిని 12 గ్రామాల ప్రజలు ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకొచ్చి ఇంటింటికి పాన్పు వేసి పూజలు చేశారు. హైదరాబాద్ ఐటీ హబ్లో బైక్ రేసింగ్తో వీరంగం సృష్టిస్తున్న యువకులు ఆటకట్టించారు పోలీసులు. టీ హబ్, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ పార్క్, సాత్వా బిల్డింగ్, మై హోమ్ భూజా ప్రాంతాల్లో బైక్ రేసింగ్పై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రేసింగ్కు పాల్పడుతున్న 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బైక్ స్వాధీనం చేసుకుని ఆర్టీఏ అధికారులకు అప్పగించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కేంద్రంలో చైన్ స్నాచింగ్ జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును ఎత్తుకు వెళ్లారు దుండగులు. మహిళ అరుపులు విన్న చుట్టుపక్కల వారు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆగంతుకులు పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కేంద్ర సాహిత్య అకాడమీ 2024 ఏడాదికి గాను 23 మంది రచయితలకు యువ పురస్కార్ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుకు తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన రమేష్ కార్తిక్ నాయక్ ఎంపికయ్యారు. గిరిజనుల జీవిత గాథలపై డావ్లో అనే కథ సంకలనాన్ని రచించారాయన. ఏపీలోని వెల్లటూరుకు చెందిన చంద్రశేఖర్ ఆజాద్ను మాయాలోకం నవలకు గాను బాల సాహిత్యం పురస్కారం వరించింది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారిగా తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ నెల 18న అక్కడ సభలో పాల్గొనున్నారు. పీఎం కిసాన్ నిధుల విడుదలతో పాటు కృషి సుఖీగా శిక్షణ పొందిన స్వయం సహాయక బృందాల మహిళలకు మోదీ సర్టిఫికెట్లు అందజేయనున్నారు. ఎన్డీఏ సర్కార్పై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ సత్తా చాటిందని, ఎన్డీఏ కుట్రలను మహారాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. తమ పోరాటం ఇప్పుడే మొదలైందని, తమను విడిచి వెళ్లిన నేతలను తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు. కేంద్రంలో ఇప్పుడు 3 చక్రాల ప్రభుత్వం నడుస్తోందంటూ ఉద్ధవ్ సెటైర్లు వేశారు. మహారాష్ట్రలో ప్రధాని మోదీ ఎక్కడెక్కడ రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించారో అక్కడ ఎన్డీఏ ఓటమి పాలైందంటూ ఎన్సీపీ నేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల్లో కూటమికి మద్దతిచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని ప్రచారం చేసిన ప్రతి చోట తామే గెలిచామని అన్నారు. తమను గెలిపించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు అంటూ సెటైర్లు వేశారు. తమ నుంచి విడిపోయిన అజిత్ పవార్ను తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే తీరు చర్చనీయాంశంగా మారింది. కాన్పూర్ నగరంలో డ్రైనేజ్ క్లీనింగ్ సరిగ్గా చేపట్టాలని 2 నెలల క్రితం మేయర్ ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె ఏసీ గదుల్లో కూర్చుని ఫోటోలు తీయించడంపై మండిపడ్డారు. ఓ అధికారి ముఖంపై ఫైల్ను విసిరికొట్టారు. కాలువలను శుభ్రం చేయకపోతే సహించనని హెచ్చరించారు. దేశ రాజధానిని నీటి సంక్షోభం వెంటాడుతోంది. నీటి కష్టాలతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. వాటర్ ట్యాంకర్ రావడమే ఆలస్యం, నీటిని ఖాళీ చేసేస్తున్నారు. వాటర్ ట్యాంకర్ రాగానే నీళ్ల కోసం జనం ఎగబడుతున్నారు. ట్యాంకర్ ఎక్కి మరీ పైపులతో నీటిని నింపుకుంటున్నారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటిలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా ఈ నెల 19, 20 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మెకు వామపక్ష విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. ఈ పరీక్షను రద్దు చేసి మరోసారి ఎగ్జామ్ నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వాహనదారులకు గట్టి షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర పరిధిలోని సేల్స్ ట్యాక్స్ను పెంచింది. దీంతో వీటి ధరలు ₹3 మేర పెరిగాయి. ఈ పెంపు నిన్నటి నుంచే అమల్లోకి రావడంతో వాహనదారులు మండిపడుతున్నారు. ఈ పెంపుతో బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర ₹102.86, డీజిల్ ధర ₹88.94కు చేరింది.
ఇంపాల్లోని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ అధికారిక నివాసం ఎదురుగా ఉన్న ఇంట్లో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆ ఇల్లు గోవా మాజీ చీఫ్ సెక్రటరీ దాంగ్ కోఫావ్ కిప్ జెనీద్గా అని పోలీసులు తెలిపారు. వారణాసిలోని అయోధ్యకు భక్తులు పోటెత్తారు. గంగా దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామునే గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 21న జరుపుకోనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని డామండయ్యూలో యోగా స్పెషల్ సెషన్ ఏర్పాటు చేశారు. డామండయ్యూలో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎయిర్పోర్ట్ రన్వేపై యోగా సెషన్ ఏర్పాటు చేసి ఆసనాలు వేశారు. వందే భారత్ స్లీపర్ రైళ్లను తీసుకొచ్చే ప్రక్రియను రైల్వే వేగవంతం చేసింది. ఈ ఏడాది ఆగస్టు కల్లా ఈ రైళ్ల ట్రయల్ రన్ నిర్వహించనున్నట్టుగా అధికారులు తెలిపారు. స్లీపర్ బెర్తులతో కూడిన రైళ్లు అందుబాటులోకి వస్తే దూర ప్రయాణాలు చేసే వారికి పడుకునేందుకు వీలు కలగనుంది. వీటిలో సేవలు మరింత అత్యున్నతంగా ఉంటాయని అధికారులు తెలిపారు. డీప్ ఫేక్ వీడియోలకు చెక్ పెట్టేందుకు కేంద్ర డిజిటల్ ఇండియా బిల్లులను తీసుకురానున్నట్టుగా అధికారిక వర్గాలు తెలిపాయి. రానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా అన్ని పార్టీల నుంచి దీనిపై ఏకాభిప్రాయం తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లుగా సమాచారం. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరగా గాయపడిన క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. కాగా మృతులంతా ఢిల్లీ శివారులోని నోయిడా ప్రాంతానికి చెందినవారు కాగా అంత్యక్రియలకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గోమతి నదిలోకి దూకి ఆత్మహత్యా యత్నం చేశారు. అది చూసి అక్కడే ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై వారిని కాపాడారు. వారిని ఒడ్డుకు తీసుకొచ్చాక పనికిమాలిన పని చేశావంటూ ప్రియుణ్ణి ఓ మత్స్యకారుడు చెంప పగలగొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతోంది. చైనా అండదండలతోనే ఉక్రెయిన్పై రష్యా సైన్యం క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు చేస్తోందని, సాధారణ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోందని G7 దేశాలు ఆరోపించాయి. ఇటలీలో సమావేశమైన G7 దేశాల అధినేతలు తాజాగా ఈ మేరకు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్కు చెందిన సిరిల్ రామఫోసా మళ్లీ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దాదాపు 30 ఏళ్ల తర్వాత ANC పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయింది. దీంతో డెమోక్రటిక్ అలయన్స్ ఇతర చిన్న పార్టీలతో కలిసి ANC సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. రామఫోసా బుధవారం అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్యాన్సర్తో బాధపడుతూ బాహ్య ప్రపంచానికి దూరంగా గడుపుతున్న బ్రిటన్ యువరాజు విలియం భార్య కేట్ మిడిల్టన్ చాలా నెలల తర్వాత ప్రజల ముందుకొచ్చారు. బ్రిటన్ రాజు చార్లెస్ III జన్మదినోత్సవాల్లో భాగంగా లండన్లో అధికారికంగా సైనిక పరేడ్ నిర్వహించారు. ట్రూపింగ్ ది కలర్ పేరిట జరిగే ఈ కార్యక్రమానికి బ్రిటన్ రాజకుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. వ్యాపార రహస్యాలను బయటపెట్టిందన్న కేసులో ప్రముఖ ఐటీ కంపెనీ TCSకు అమెరికా కోర్టు భారీగా ఫైన్ విధించింది. తమ వ్యాపార రహస్యాలను బయటపెట్టిందని ఆరోపిస్తూ కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్ TCSపై కేసు వేసింది. దీనిపై అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు TCSకు ప్రతికూలంగా తీర్పు ఇచ్చింది. మొత్తం 1600 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో అచ్చం సినీ పక్కీలో భారీ దోపిడీ చోటు చేసుకుంది. పూణేకు చెందిన PNG జ్యువెలరీ షాపులో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. దాదాపు 20 మంది నల్ల దుస్తులు ధరించి జ్యువెలరీ షాపులోకి చొరబడ్డారు. మారణాయుధాలతో అద్దాలు పగలగొట్టి, డిస్ప్లే కేసులను పగలగొట్టి దుకాణంలో విలువైన ఆభరణాలను దోచుకువెళ్లారు. CCTV ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొత్తం 5 మందిని అరెస్ట్ చేశారు. T20 వరల్డ్ కప్లో భాగంగా ఇవాళ మరో మ్యాచ్ జరగనుంది. పాకిస్తాన్తో ఐర్లాండ్ జట్టు తడపనుంది. లాడర్ హిల్ వేదికగా రాత్రి 8 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. 2 రోజుల్లో ఏపీలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఉత్తరాంధ్ర మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో నేటి నుంచి 4 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుందని చెప్పింది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది.